అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. పాపానికి నిష్కృతి చూపిన పవిత్రమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. జన్మంతా మనిషి పవిత్రుడైనప్పటికీ సహజమైన బలహీనత, ఏమారుపాటుల వల్ల పాపానికి ఒడిగడతాడు. పాపానికి నిష్కృతిగా మనిషి తన సృష్టికర్త వైపునకు మరలి ఆయన ముందు వినమ్రతతో సాష్టాంగపడి త్రికరణ శుద్ధితో పశ్చాత్తాపపడి తనను తాను సంస్కరించుకుంటే, హృదయాన్ని పాపం పక్కిలం నుండి పరిశుద్ధం గావించుకునే ప్రయత్నం చేస్తే, అలాంటి దాసులు పాపాలను అనంత కరుణ కృపామయుడైన అల్లాహ్ తప్పనిసరిగా మన్నిస్తాడని బోధిస్తూ స్వయంగా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పరిశుద్ధులు పాపరహితులైనప్పటికీ తాను దైవం ముందు అనేక సార్లు క్షమాపణ వేడుకుంటానని, పశ్చాత్తాపపడతానని ప్రవచించే సమస్త మానవాళిని పాప పంకిలం నుంచి పరిశుద్ధుల్ని చేసే నమూనా చూపించి గొప్ప మార్గదర్శిగా నిలిచారు పవిత్రమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.